సమయభావం నుంచి మన మధ్య సహోదరుడు అబ్రహాం ఆయన సేవ చేస్తున్నారు. ఒక మంచి సాక్ష్యాన్ని పంచుకుంటారు. అనంతరం ఒక 15 నిమిషాల వాక్యంతో మనం ముగించేసుకుందాం. ఏముండదు అంటే కంగారు పడద్దు. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు మీరు వద్దన్న ఆసక్తికరంగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఆయన లాంగ్వేజ్ అయితే మన్యంలో దొరికినట్టు పులి అనమాట. ఇక్కడ ఆయన లాంగ్వేజ్ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఒకవేళ మీకు ఏమైనా అర్థం పోతే కవర్ చేస్తాను. సరేనా? రికవరీ ఉండదు కానీ కవర్ చేస్తానే. రైట్. మరి ఈయన పేరు అబ్రహాం. ఈయన మన్యంలో సేవ చేస్తున్నారు. ఆయన సాక్ష్యాలు పంచుకుంటారు. మొదటిగా దేవాది దేవుడికి వందనాలు. అలాగే సమయం ఇచ్చిన వంటి అయ్యగారికి, అమ్మగారికి కూడా, ఇక్కడ సంఘబిడ్డలు కూడా నా హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంటే నేను మీకు చిన్న సాక్ష్యము, నా సాక్ష్యం పంచాలని నేను చాలా దూరం నుంచి వచ్చాను. మాది కొయ్యూరు మండలం, రజీంద్రపాలెం పంచాయతీ, షోలాబు గ్రామం అని మూల ప్రాంతం మాది. ఆ గ్రామం నుంచి నేను మీతో ఈ చిన్న సాక్ష్యం పంచుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను. హల్లెలూయా. మొదటిగా నేను ఎక్కడ జన్మించానైతే హిందువుల కుటుంబంలో నేను జన్మించాను. హిందువుల కుటుంబంలో జన్మించి పెరిగాను కానీ నా చిన్నతనం నుంచి మా డాడీ గారు రెండవ భార్యను చేసుకోవడం వలన నాకు చిన్నతనంలోనే 8 సంవత్సరం వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయారన్నమాట. మా అమ్మ మా డాడీ మళ్ళీ ఒకదానికి తీసుకుని వచ్చి చాలా చిత్రహింసలు చేయడం, అన్నం పెట్టకపోవడం, సొమ్ములు కాపుకెళ్తేనే నాకు అన్నం పెట్టేవారు. చాలా ఇబ్బందులతో నేను బ్రతుకొని వచ్చానన్నమాట. ఇప్పుడు కూడా నా కుటుంబం అయితే సరిగా చూడదు. నాకు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. నేను చాలా నా వయసు ఎంత వయసులో అయితే 14 వయసులోనే నాకు పెళ్ళి. చిన్నప్పుడే లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి వయసులో నేను పార్టీలో అడుగుస్తాను. మావోయిస్ట్ పార్టీ అయితే తెలుసా మీకు? అన్నలు అనేసి అంటారు, నక్సలైట్లు అనేసి అంటారు. అందులో నేను నాకు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. నా భార్యను వదిలేసి నేను మావోయిస్టులతో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా కుటుంబము సరిగా చూసుకునేది కాదు. మా చిన్ననాన్న నన్ను చాలా చిత్రహింసలు చేసి నన్ను కొట్టేవాడు కానీ నేను మా చిన్ననాన్నని నేను ఎలాగైనా చంపేయాలనేసి ఒక కసితో నేను వెళ్ళాను అన్నమాట. ఎక్కడ? మావోయిస్టుల దగ్గర వెళ్ళాను. ఇప్పుడు తర్వాత సమావేశంలో, కామ్రేడ్, నేను మా చిన్నాన్నని నేను చంపేయాలా, ఎలాగైనా చంపేయాలా అనేసి నేను పార్టీని అడగాను అనమాట. పార్టీకి అడిగితే ఏమన్నది, మీ చిన్ననాన్న ఒక హోంగార్డు కాదు, ఒక ఇనుపరమారు కాదు, ఒక పోలీసు వాడు కాదు చంపేయడానికి, అతను ఏమీ తప్పు చేయలేదు, చంపకూడదు అనేసి అన్నారు. అలాగా మరి అన్నప్పుడు కూడా నిజంగా నేను మా చిన్ననాన్నకి ఎలా చేశానైతే దొంగలు పిలిపించుకొని చాలా కొట్టాను. మరి చాలా దెబ్బలు కొట్టాను, అడిగి చచ్చిపోయినట్లు కొట్టాను. తర్వాత మళ్ళీ పార్టీ తెలుసుకున్న తర్వాత ఏమన్నది, నాకు ఎందుకు కొట్టే మిషన్ అనకనేసి అంటే, సరే తప్పు అయిపోయింది కామ్రేడ్, తప్పు అయిపోయింది, మీరు ఏమన్నా సరే కానీ నాకు అసి తీరాలనేసి నేను పార్టీలో వచ్చి ఉండేను, మా చిన్నాన్నకి మీరు చంపడానికి ఇవ్వలేదు అనేసి నేను మళ్ళీ పార్టీతో సమావేశంలో నేను ఒప్పుకున్నాను అన్నమాట. ఒప్పుకున్న తర్వాత అసలు నేను మొదటిగా ఏం పని చేశానైతే, పార్టీలో మా ఏరియా ప్రాంతంలో ఏమంటారైతే మిలిషియా అనేసి అంటారు. మిలిషియా సంఘం అనేసి అంటే చిన్నపిల్లలు. ఈ బాబంత వయస్సు నుంచి నేను బాలల సంఘంలో పనిచేశాను. బాలల సంఘం అంటే పార్టీకి అందుబాటులో. ఇప్పుడు శత్రు సైన్యం ఎలాగా వచ్చిందైతే, పోలీసులు వచ్చారైతే, నీవు సొమ్ములు కాస్తున్న వాళ్ళ, మేకలు కాస్తున్న వాళ్ళ, గొడ్లు కాస్తున్న వాళ్ళ కానీ, గొర్రెలు కాస్తున్న వాళ్ళ కానీ నువ్వు కొట్టుకొని వెళ్ళిపోయి పలాన్ దగ్గర పార్టీ ఉన్నదని తెలిస్తే వాళ్ళకి పలాన్ దగ్గర పోలీసులు వచ్చారు, జాగ్రత్త ఉండండి అని మేమే రక్షణగా మేముండి ఆ పార్టీని ఆదుకునేవాళ్ళం అన్నమాట. చాలాసార్లు చిన్నప్పటి నుంచి నేను పార్టీ పనిచేశాను, మావోయిస్టుల పార్టీ పనిచేశాను. నేను 14 సంవత్సరంలో నుంచి నేను మావోయిస్టులోనే నేను దళ సభ్యుడిగా
పనిచేశాను. 2003లో నేను డిప్టీ కమాండర్గా వెళ్ళిపోయాను అనమాట. నేను ఇక్కడ అడుగుపెట్టింది పార్టీలో 2000 సంవత్సరంలో పెట్టాను. 3 సంవత్సరాలు 2003లో డిప్టీ కమాండర్గా నేను పనిచేశాను. నా చేతుల్లో ఏ గన్ ఉండేది? మొదటిగా ఆ తెల్ల సభ్యులు ఉన్నప్పుడు 12 బార్ ఉండేది. పార్టీ సభ్యుడు వచ్చినప్పుడు రైఫిల్ అనేసి ఉంటాం. మళ్ళీ డిప్టీ కమాండర్గా వచ్చినప్పుడు SLR. ఆ స్థాయిలో వెళ్ళి నేను మొట్టమొదటిగా మరి నిజంగా నేను ఒక గ్రామంలో వెళుతూ ఆ యొక్క దారకొండ అని యూరోప్ ప్రాంతంలో వెళుతూ మేము చాలా సార్లు వెళ్ళినా కూడా మరి ఒక దైవాజనుడు, అలాంటి దైవాజనుడు ఏం చేశాడైతే అతను ప్రతి ఒక్కసారి వెళ్ళేప్పుడు కూడా మేము పార్టీ వెళ్ళినప్పుడు కూడా ఎన్ని పరిమేశము ఇచ్చి మా మీద ఫైరింగ్ చేపించేవాడు అనమాట. ఫైరింగ్ చేపించి చాలా 3 సార్లు అలాగే జరిగింది. జరిగిన తర్వాత 4వసారికి వెళ్ళి ఇతనే మనకు ఫైరింగ్ చేపిస్తున్నాడు, ఇతనికి క్షమించి ఒకసారి గట్టిగా అడిగి వదిలేసి వద్దామనేసి వెళితే మా మీద దాడి చేశారు. గాండ్రగుడ్డలతో కత్తులతో దాడి చేశారు. చిన్న చేతలో ఏకేపాటి SLR ఉంది. అక్కడ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి యాక్షన్లు ఇస్తుంది, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంది, అటువంటికి అక్కడ పార్టీలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎలా కొడితే ఇలాగ శత్రువుకి దెబ్బ తగులుతానంది. అతన్ని గాండ్రగుడ్లతో నన్ను దాడి చేస్తే వెనక్కి పక్క తిరిగిపోయి పడిపోయి వెంటనే 3 తుట్టులు నొక్కితే ఆ దైవాజనుడికి ఒక బులోటు, వాళ్ళు డాడీకి ఒక బులోటు, దైవాజనుడికి ఒక బులోటు తగిలినాయి. 3 బులోట్లు తగిలిన వెంటనే వాళ్ళకి కటింగ్ చేసి పీకలు కోసేసి వెంటనే బయట కొండెక్కేసిన తర్వాత వెంటనే ఆ యొక్క పోలీసు పార్టీ వెంటనే వచ్చింది అనమాట. వెంటనే మా మీద దాడి చేసింది. మళ్ళీ దాడి చేసిన తర్వాత తప్పించుకొని వెళ్ళిపోయి ఒక గ్రామంలో చేరి, అప్పుడు వెంటనే ఒక గ్రామంలో చేరి అక్కడ చిన్న భోజనం పెడితే అక్కడ భోజనం తినేసి కొండెక్కేస్తాను. అలాగ వస్తూ నేను 2000 ఆ పని చేసిన తర్వాత నాకు ఏమి అనిపించింది అయితే, దళములోని ఉండకుండా ఇంటికి వెళ్ళిపో అనేసి దేవుడు నన్ను ప్రేరేపణిస్తున్నాడు అన్నమాట. ఇంటికి వెళ్ళిపోవాలను, నువ్వు దేవునికి, నీ జీవం గల దేవునికి నువ్వు నమ్ముకో, అప్పుడు నీవు రక్షింపబడతావని ఆ యొక్క ప్రేరేపణ కలుగుతుంది. ఆ దర్శనము నాకు వస్తుంటే నేను నిజంగా డైరెక్ట్గా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మొదటిగా కమాండర్ని, టోటల్ కమాండర్ అనేసి అంటారు, టోటల్ కమాండర్ని అడిగి అప్పుడు DCM, ACM, జిల్లా కమిటీ, కేంద్ర కమిటీ, ఇక్కడ ఎలాగైతే పోలీస్ డిపార్ట్మెంట్లో మొదటిగా కానిస్టేబుల్కి వెళ్తాం, తర్వాత కానిస్టేబుల్ తర్వాత ఏడురుగా వెళ్తాం, ఏడురు తర్వాత SIగా వెళ్తాం, SI తర్వాత CAకి వెళ్తాం, CA నుంచి DSP నుంచి SP. అలాగే అక్కడ కూడా అలాగే ఉంటాయి, ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకు ఉంటుంది. అలాగా మరి ఉండేది. అక్కడ నుంచి నేను బయటికి DCMతో సమయము వచ్చి నాకు ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కామ్రేడ్, ఇక్కడ పని చేయలేను, నాకు ఎందుకైతే నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు లేరు, అప్పటికి పెళ్ళి అయిపోయింది కానీ పిల్లలు లేరు. నా భార్యకి విడిచిపెట్టేసి పార్టీతో ఎంత ఆసక్తితో వెళ్ళిపోయాను అనమాట. మా చిన్నాన్నకి చంపేయాలనేసి ఒక కసితో వెళ్ళిపోయి నేను ఏమి చేయలేకపోయాను పార్టీలో వెళ్ళి. కానీ ఒక దైవాజనుడికి మటుకు, ఆ దైవాజనుడి తండ్రికి మటుకు చంపేస్తాను. అట్లా నాకు ఆ పార్టీలో ఉండబుద్ధి వేసి బయటకు వచ్చేసి అలాగుంటూ ఇంటికి రాకుండా 2-3 సంవత్సరంలో సిలిండర్ అయ్యకుండా ఉన్నాను. మా బాబు పుట్టిన తర్వాత సిలిండర్ అయినాను. 2007లో సిలిండర్ అయినాను. 2007లో నాకు సిలిండర్ అయ్యాలనేసి అనిపించలేదు. కానీ బయట మా చిన్నాన్న వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళు, మళ్ళీ మా మామయ్య వాళ్ళు ఎప్పటికైనా ఇతనికి చంపేస్తారు పోలీసులు అనే ఉద్దేశంతో నాకు సిలిండర్కి తీసుకుపోయి సిలిండర్ అయిపోయిన తర్వాత, సిలిండర్ అయిన తర్వాత ఇప్పుడు అసలు మరి పార్టీ కూడా నా మీద అసలు ఈ దేవుని కోసం ఎలాగ వ్యతిరేకించింది అయితే
దేవుని నమ్ముకున్నప్పటికీ నీవు ఎందుకు దేవుళ్ళు నమ్ముకున్నావు అని అడిగారు పార్టీ వాళ్ళు. మళ్ళీ నేను పార్టీ నుంచి ఇంటికి వచ్చేసాను కదా, వచ్చిన తర్వాత ఎందుకు నీవు దేవుళ్ళు నమ్ముకోవాలా, ఈ పార్టీ చదువులు చదవావు, పార్టీ రాజకీయం నేర్చుకున్నావు, పార్టీ పిలుపును నీ పొందినవాడవు, ఈరోజు ఎందుకు నువ్వు మరి బైబుల్ పట్టుకున్నావు అనేసి నాకు DCM కమిటీ, రాష్ట్ర దర్శి DCM కమిటీ వచ్చి నన్ను అడిగారు అనమాట. అడిగిన తర్వాత కూడా నాకు పిలిచిన తర్వాత వెళ్ళిన తర్వాత ఒక గ్రామంలో ఆ శనగకాయలటి వేరు శనగలు ఉంటాయి, అవి తీసుకురమ్మనేసి పంపించారు. పంపించిన తర్వాత అక్కడ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నన్ను పిలిచారు. ఏమన్నారు, నా పేరు పార్టీలో అయితే విక్రమ్ అనేసి అంటారు, ఆ గవర్నమెంట్లో అయితే సన్యాసరావు అనేసి పిలుస్తారు, ఆ దేవుని పేరు అయితే అబ్రహం అని పిలుస్తారు. 3 పేర్లు పెట్టి నాకు పిలుస్తారు. కానీ నేను వచ్చిన తర్వాత నాకు DCM ఏమనేసి అడిగారు, అయితే నీవు ఎందుకు నమ్మావు, ఈ రోజులు నీవు ఎందుకు నమ్మావు, నమ్మకూడదు, అలాంటి దేవుడు కాదు, మనిషి జ్ఞానముతో రాసింది బైబుల్ అయితే అనేసి అన్నారు. నేను అన్నాను, కామ్రేడ్, అది మనిషి జ్ఞానముతోని కాదు, మనిషి బుద్ధితో కాదు, అది ఒక భక్తి యొక్క జీవితంతో దేవుని యొక్క ప్రణాళిక కలిగిన వాళ్ళు జీవితంతో రాయబడింది. అది పౌలు గారు జీవితం ఎలాగుంది, సవులుగా ఉన్నవంటి పౌలు గారు ఎలాగా మారాడో అటువంటిగా రాయబడినటువంటి వాక్యం ఉంది, నేను చూపిస్తాననేసి అన్నాను. చూపిస్తాననేసి అంటే ఈ బైబుల్ వద్దు, నాకు ఏమొద్దు, నువ్వు వదిలే, నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళడానికి వదిలే నన్ను కూడా హెచ్చరించారు. కానీ నేను ఎంత మటుకు నేను సరెండర్ అయిపోలేదు కాబట్టి ఎంత మటుకు నేను భయపడకుండా నన్ను వ్యతిరేకించి నీ బూటకప్పు దేవుని నమ్ముకొని మనిషిని జ్ఞానంతో రాసినావంటే ఒక బూటకప్పు దేవుని నమ్ముకొని ఈ రోజులు హల్లెలూయా అని నీవు తిరుగుతున్నావా అని నాకు నువ్వు హెచ్చరించారు. హెచ్చరించిన తర్వాత సరే నీవు మమ్మల్ని నీవు వదిలేయమంటే వదిలేతలేదు కదా, నీవు వెళ్ళిపోయి కనిస్తున్నారు. కొండ నుంచి మా ఏరియా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, కొండ నుంచి బయటికి ఇంటికి వచ్చేసాను. ఇంటి గది లోపల వెళ్ళాను, పడుకొని ఉన్నాను. అప్పుడు ఒక 2 వచ్చారు, వచ్చి మా ఆవిడికి సెకండ్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. లోపలంతా ఏం చేస్తున్నాను, దేవుని ఫోటోలు మొత్తం లోపల గదిలో వేస్తున్నాను. ఆ దేవదూతల వల్లే కనిపిస్తుంది అన్నమాట గది, చాలా చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది. అప్పుడు ఇలా వచ్చి ఇలా చూసిన తర్వాత దేవుని పుట్టలు ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు మాట్లాడలేదు, బయటకు రా విక్రమ్ అనేసినారు. వచ్చాను, వచ్చిన తర్వాత ఈ పని ఏమిటి అనేసినారు. AK-47తో నాకు గుండెలు గుర్తుంటే తక్కువ పట్టేసుకున్నాను. పట్టుకొని నేను ఏమన్నా అయితే ఈ AK-47 కూడా విరిగిపోతుంది, నన్ను కొడితే నా ప్రాణం పోయినా సరే కానీ నేను ఇక్కడ నా శరీరం కిందకి పోతుంది కానీ నా ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది అనేసి అన్నాను. దేవుని వద్దకు వెళ్తుంది, శరీరం మట్టి నుంచి తీయబడిన బొమ్మ కాబట్టి మట్టిలో మరలా వెళ్ళిపోతుంది, దేవుని ఇచ్చిన ఆత్మ కాబట్టి దేవుని వద్దకు వెళ్ళిపోతుంది అనేసి నేను గట్టిగా చెప్పాను. చెప్పిన తర్వాత సరే మళ్ళీ తిరిగి వస్తాం కానీ నీకు చూస్తాం అనేసి అన్నారు. సరే మీరు ఏం చేసినా సరే కానీ నేను దేవుడికైతే వదిలిపెట్టాను అనేసి అన్నాను. అన్న తర్వాత అప్పుడు వెళ్ళిపోయారు. అటు గోపహారం అని ఒక ఏరియాలో అటు బ్యాక్ సైట్ తవ్వుతుంటే ఆ బ్యాక్ సైట్ను ఆదుకుందామనేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తనకి ఏమి జరిగింది అయితే కాలు విరిగిపోయింది ఫైరింగ్లో. హల్లెలూయా. మరి నిజంగా దేవుని బిడ్డడికి ఈరోజు దూషించిన వాడు ఎవడన్నా, ఈరోజు మాకు నరకం చూపించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు, పార్టీలో ఒక్కరు కూడా లేరు. నాకు ఒక్కరికి కాదు, నాతో 3 ఉన్నారు, వాళ్ళకి నేనే రక్షించాను అన్నమాట. అటు నుంచి ఘాట్ ఏరియాలో ఉంటూ నేను ముందే వచ్చేసాను, నాకు తెలిసిపోయింది నాకు చంపేస్తారలాగా నీళ్ళు ఇనుపర మార్గం భావిస్తున్నారు అనేసి తెలుసుకొని నేను కింద ఏరియాలో వచ్చేసాను. తర్వాత ఒక 5-6 సంవత్సరాల పోయిన తర్వాత వాళ్ళకి పట్టుకున్నారు, ఇనుపర మార్గంగా భావించారు. అప్పుడు వాళ్ళు కూడా నేను బాబు మీరు ఇక్కడ ఉంటే మీరు రక్షింపబడరు, మీరు కిందికి వచ్చేయండి అనేసి వెళ్ళాను. నాకు సొంత బావగారు వాళ్ళ చెల్లిని నేను చేసుకున్నాను. బామర్ది నాకు ఎలాగైనా చంపేస్తారు రైలు,
వీళ్ళు చంపేయాలనేసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి చంపేస్తారనేసి ఆడు ఏమన్నాడైతే మా ఇంట్లో ఉన్న వంటి సామాన్ని మొత్తము అన్ని గుర్రాల మీద పట్టుకొని ఆ ధాన్యము సోలు సామాన్లన్నీ కిందకి పట్టుకుపోవనేసి చెప్పారు. చెప్పిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 సార్లు వెళ్ళాను. 2 సార్లకి 6 గుర్రాలకి నేను తీసుకువచ్చాను. గుర్రాలు బరువు గుర్రాలకి ఎత్తి ఆ సోలు సామాన్లన్నీ తరలించేస్తాను కిందికి. తరలించిన తర్వాత 3వసారి వెళ్ళాను. 3వసారికి వెళ్ళిన తర్వాత అప్పుడు నన్ను ఎవరో ఇనుపరి మెస్సం ఇచ్చేసి నన్ను పట్టించేశారు. మళ్ళీ పలానా వ్యక్తి పలానా వాడు ఇలాగా ఆ సామాన్ని కిందికి తరలించిస్తున్నాడు, ఆడికి ఎలాగన పట్టుకోవాలని మళ్ళీ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మాకు బామార్దులు కూడా ఇద్దరు కూడా పట్టుకున్నారు. ఆడు కూడా మిలిషియాగా కమాండర్గా చేశాడు మా బావ. ఆడు పట్టుకున్నారు, నాకు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు ఒక గ్రామంలో. ఆడు బాగానే అతను మా బావ తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత నేను మటుకు తప్పించుకునే విధానం లేదు. నాకు 15 మంది మిలిషియా సభ్యులు నాకు పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను అడగాను, నేను ఏం తప్పు చేస్తాను, ఎందుకు కొడుతున్నారు అనేసి అన్నాను. అలాగంటే మీ బావగారిది ఎందుకు కిందకి ఆ సామాన తీసుకెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలా? ఆ సామాన్తో ఆ ఇల్లు మొత్తం వదిలేసి కట్టుకున్న బట్టలతో వచ్చేయచ్చు కదా, ఎందుకు తీసుకెళ్తున్నావు కిందికి అనేసి నాకు చాలా ఆ రోజు చిత్రహింసలు చేసి చాలా 2 చేతులు కట్టి కూడా అలా కట్టి కొట్టేశారు. కొట్టిన తర్వాత కూడా నేను భయపడలేదు. తండ్రి, నీ పని చేయడము ఉంటే నన్ను రక్షించు, నీ పని చేయడము లేకపోతే నన్ను నీ రాజ్యంలో నన్ను తీసుకెళ్ళిపో అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను. నేను నీ ద్వారా నాకు 5గురికి 6గురికి నేను రక్షింపబడడం ఉంటే నా స్వార్థ విని రక్షణ అనేది ఉంటే రక్షించు, లేకపోతే లేదు, తీసుకెళ్ళిపో, నా చేతుల్లో ఏమీ లేదు అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత అసలు కర్రలతో కత్తెలతో సలా శ్రమిసలు చేసి నాకు సలహా కొట్టేస్తారు. కానీ నేను ఏదినికి భయపడలేదు. తీసుకుపోయి పెద్ద కొండ ఎక్కించేస్తారు. కొండ ఎక్కించేసిన తర్వాత ఒక గ్రామంలో తీసుకువెళ్ళారు. ఒక గ్రామంలో తీసుకెళ్తే ఆ గ్రామంలో మాకు తెలిసిన వాళ్ళే, మా చుట్టాలు, మా బంధువులు ఉన్నారు. అప్పుడు తీసుకుని వెళ్ళి ఏం చేశారైతే గది లోపలికి తీసుకుని వెళ్ళి గడారి వేసి కత్తులు గొడ్డళ్ళు గుంపాలు అన్నీ నేను వెళ్ళడానికి అవకాశం లేకుండా చేశారన్నమాట. నాకు ఏం చేశారైతే 2 చేతులు వెనక్కి పెట్టి కట్టేశారు. కట్టిన తర్వాత నేను ప్రార్థన చేశాను, తండ్రి, నీ పని చేసేది ఉంటే నాకు రక్షించు, లేకపోతే తీసుకెళ్ళిపో. అయ్యా నైనా మరి ఇదిగో ఆ యొక్క ఆదమ హవ్వలను ఇదిగోనైనా మరి ఆదమును గడనిద్ర కలగజేసి పక్కటి ఎముకని తీసి నారిగా స్త్రీగా తెరచేసావు కదా, వీళ్ళు కూడా అటువంటి ఒక గడనిద్ర కలగజేయు ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. చేసిన తర్వాత అప్పుడు నిజంగా అందరూ, నేను అనుకోకూడదు కానీ అందరికీ నేను పీకలు కోసి వచ్చేయగలుగుతాను, కానీ నేను పీకలు కొయ్యలేదు. నా కట్లు ఊడిపోయి నేను ప్రార్థన చేసుకున్నాను. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేసినప్పుడు ఎటువంటి కార్యము జరిగిందో నాకే కూడా అటువంటి ఒక కార్యము జరిగింది. అలా జరిగింది. నేను నిజంగా అబద్ధము చెబుతున్నాడు అనేసి అనుకుంటున్నారే కానీ ఇది రియల్గా నాకు జరిగింది. నేను ప్రార్థన చేసి పడుకుంటే కట్లు ఊడిపోయిన తర్వాత ఆ గడారి వేసిన గడారికి మొత్తము తీసేసి గుంపాలు కర్రలు కత్తులు తీసేసి అప్పుడు బయట వచ్చి అప్పుడు పాషికి చేసుకొని మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. చూడండి, నేను భయపడకుండా, వీళ్ళు చంపేస్తారేమో అనేసి ఉద్దేశం లేదు, కానీ భయపడకుండా మళ్ళీ పార్టీ దగ్గర వెళ్ళి పడుకున్నాను. పడుకున్న తర్వాత అప్పుడు దర్శనంలో నాకు ప్రభు ఏమని మాట్లాడాడైతే, నీవు శత్రువుల చేతన చిక్కబడినవు, నీ వెళ్ళిపో, వద్దు ఇక్కడ ఉండవద్దు, వెళ్ళిపోమని దర్శనము ద్వారా నాకు చూపిస్తే నేను భయంకరంగా లెగిసి అప్పుడు బయటకు వచ్చేసి నేను ఎన్ని గంటలకు తప్పించుకున్నాను అయితే రాత్రి 2 గంటలకి తప్పించుకున్నాను. హల్లెలూయా. 2 గంటలకి తప్పించుకొని నేను ఏం చేస్తానైతే, నేను పార్టీలో తిరిగిన వాడిని కాబట్టి నాకు అన్ని విధాలు తెలుసు. నేను డిప్యూటీ కమాండర్గా చేసినాను కాబట్టి అప్పుడు
ఆ, నేను నేను ఏం చేశానైతే వాళ్ళు తీసుకొని వచ్చిన మార్గంలో నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎలాగా ఇప్పుడు మరి యేసు ప్రభు పుట్టినప్పుడు హెరోదు రాజు మరి నన్ను కూడా చెప్పండి మీరు, నేను వచ్చి అతనికి నేను కూడా నమస్కారం చేస్తానని చెప్పుంటది కదా వాక్యములో. అలాగే నేను ఆ యొక్క జ్ఞానులు కానిక సామరము బోలము ఇచ్చేసి ఆ తోవ వెళ్ళకుండా వేరే తోవ వెళ్ళిపోయారు. అలాగే నేను కూడా ఆ యొక్క యూదుల్లాగానే నేను కూడా నిజంగా నాకు తీసుకుని వచ్చిన తోవలు వెళ్ళకుండా మళ్ళీ ఒక మార్గంలో నేను వెళ్ళిపోయి నేను రక్షింపబడను అన్నమాట. రాత్రి తప్పించుకున్నాను. చాలా ఇంకా నేను వెలుస్తున్న మార్గంలో చాలా దెయ్యాలు భూతాలు అన్నీ కూడా ఉన్నాయి, కానీ నాకు ఏదిని కూడా భయం లేదు. ఆ అడవి పందులు, పులులు, జింకలు, ఆ గుర్రగేదెలు అలాంటి త్రోవ నుంచి వెళ్ళాను. నాకు ఏది కూడా ఏమి చేయలేదు. ఇప్పుడు ఆ పోకలపాలెం గ్రామము నుంచి షిడిపాలెం గ్రామంకి వెళ్ళాను. షిడిపాలెం నుంచి సల్దిగడ్డ నుంచి కొత్తపల్లి నుంచి గంగారము నుంచి మంపలో దిగేస్తాను నేను. మంప నాకు అన్ని చాలా నేను చిత్రకొండ చీలేరు వరుస ఆంధ్ర తిరిగిన వాడిని కాబట్టి నాకు ఎక్కడ వదిలేసిన నేను వచ్చేస్తాను. ఇప్పుడు కూడా నాకు చాలా నా మైండ్లో ఉండిపోయినాయి నేను తిరిగింది. అలాగచ్చి మా అబ్బాయి 3rd క్లాస్ చదువుతున్నాడు, మా చిన్న అబ్బాయి. తన దగ్గర వెళ్ళాను. డాడీ ఎందుకు ఇలాగ ఉన్నావు అనేసి అంటున్నాడు. ఒక గ్రామంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు నువ్వు ఏంటి మరి ఇలాగ వచ్చిస్తున్నావు, బట్టలు సిరిగిపోయి అన్ని దెబ్బలు అనేసి అంటున్నారు. అయ్యా నేను తాగేసి ఎక్కడో పడిపోయానయ్యా, అందుకేనా నేను ఇలాగ ఉంది అనేసి అంటే ఒకడు వచ్చాడు. బాబు నీవు పడిపోలేదు, నాకు ఇలాగే నక్సలైట్లు కొట్టేశారు అనేసి అతనేమో నాకు చూసి అతను చెప్తున్నాడు అనమాట. చెప్పిన తర్వాత నేను దాచుకోలేదు, ఇంకా నిజమే నాకు కొట్టేశారు అనేసి అన్నాను. అప్పుడు వాళ్ళేమో ఏం చేశారైతే వేడి టీ పెట్టి తాగబెట్టి ఒక ఆటో ఎక్కించి ఆ మంప పంపించారు. మంప 2 రోజులు మాకు చుట్టాలు ఉన్నారు కాబట్టి అక్కడ వేడి నీళ్లు పెట్టడం అన్ని సేవ చేయడం చాలా చక్కగా చేశారు. 2 రోజులు పోయిన తర్వాత మా వాళ్ళకి తెలిసింది. ఇంత మా వాళ్ళు ఏమనుకున్నారైతే ఇతనికి చంపేశారు, అందుకే కనిపిస్తలేదు అనేసి చాలా నా కోసం యతన పడుతూ తిండి కూడా తినడానికి కూడా మానేశారన్నమాట. మళ్ళీ ఒకసారి అలాంటి దైవజనుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకొని చేయించుకొని అక్కడ కూర్చుంటే ఆ దైవజనులు ఏమని చెప్పారైతే మళ్ళీ ఒక దైవజనులకి ఫోన్ చేశారు. విక్రము బ్రతికే ఉన్నాడు, భయపడవద్దని చెప్పండి వాళ్ళ కుటుంబానికి అనేసి చెప్తే వాళ్ళు మా ఇంటి కుటుంబం అంతా సంతోషం పడ్డారు. చాలా మరి నాకు ఇలాగ జరిగింది. మరి సాక్ష్యం ఇంతతో నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా సంతోషం. 15-20 నిమిషాల్లో మనం ముగించుకుందాం. వర్తమానము అంతగా ఎందుకంటే వాతావరణం అంతగా లేదు కాబట్టి. ఈ సహోదరుడు నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు పాస్టర్ గారు సేవ చేస్తున్నాడు, ఆయన దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇంకో పాస్టర్ గారు చెప్తున్నారు ఆయనకి, ఈయన మావోయిస్ట్ నుంచి వచ్చాడని. ఈయన గురించి కాదు, వేరే ఆయన గురించి అని చెప్తే, ఏంటి పాస్టర్ గారు మీరు మావోయిస్టులోకి వెళ్ళి వచ్చారంటారు అడిగితే, నేను మావోయిస్టులు కాదు, నాకంటే గనుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు విక్రమ్, ఆయన మావోయిస్ట్ కమాండరు అని చెప్తే ఈయన అక్కడే కూర్చున్నాడు. ఆయన మాటలు చూస్తే తింగరోళ్ళ కనపడవచ్చు, కానీ అతను చెప్పింది సరిగా కొంచెం కొన్నిసార్లు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మనుషులు పీకలు కోసేటువంటి వృత్తిలోకి వెళ్ళి పీకలు కోసి వచ్చాడు. అంటే ఇదేదో గొప్ప కొరకు లేకపోతే దేని కొరకు అని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూలోకానికి వచ్చారో అర్థాన్ని ఇవ్వడానికి ఈ సాక్ష్యాలు మేము చెప్తున్నాం. అతడు ఇంకా చెప్పగా మిగిలిపోయింది చాలా ఉంది. 9 సార్లు పోలీసులతో ఎన్కౌంటర్లో తలపడ్డాడు. ఇతనితో పాటు ఉన్న వాళ్ళు మరి అతని పక్కనే కప్పుకూలిపోయేవారు, కానీ ఒక్కడ మాత్రం బతికేవాడు. ఎందుకంటే రాయుడు చోటను లేదా పెద్ద చెట్టు చోటను పడుకుని కాల్పులు జరిపేవాడంట. కాబట్టి ఇది దేవుడే అతన్ని కాపాడు. కాబట్టి ఆయన మాట మరి గిరిజన ఆ సంస్కృతిలోంచి రావడం జరిగింది కనుక ఆ మాట మనకి కొంత అర్థం కాకపోవచ్చు. సరే, అంత మాత్రమే కాకుండా అతను పడిపోవడంతో ఇక్కడ పెదవుల కింద దెబ్బ తగిలి
నత్తి ఏర్పడింది అనమాట.